పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి 14 పిఠాపురంలో జరగనుంది. దానికి సమాయత్తం చేయడానికి గాను నర్సాపేట పార్లమెంటరీ సమన్వయకర్తగా పార్టీని నియమిస్తాం. దాని యొక్క ఆదేశాల అనుకూలంగా నిన్న 3 నియోజకవర్గాలు కవర్ చేయడం, ఈరోజు మాచర్ల నియోజకవర్గం రావడం జరిగింది. మాచర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలోపేతంగా ఉంది. వాళ్ళు వచ్చిన జనం బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో బ్యానర్లు పెడితే కేసులు పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దౌర్జన్యాల సంస్కృతి ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినాయి. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కానీ జనసేన పార్టీ మరింత బలోపేతంగా రానున్న రోజుల్లో మనం చూడబోతాం. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు కాబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దిక్సూచిగా చూస్తూ ఉన్నారు కూడా. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన ఒక నడవడిక కానీ, ఏదైతే ఆయన చెప్పారో అది చేసి చూపిస్తూ ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ కూడా పార్టీ యొక్క నిబద్ధతని ఎంతో బ్రహ్మాండంగా పాటిస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారిని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అహంకారం ఏమాత్రం తగ్గలేదని మరొకసారి నిరూపించుకున్నారు. ఇవాళ ఒక శాసనసభకి ఎన్నికైన సభ్యుడిని, ఒక పార్టీ అధ్యక్షుల్ని, లేదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉంది, రాజకీయ పార్టీని లేదా రాజకీయ నాయకుల్ని గౌరవించలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడంటే ఇది రాష్ట్ర ప్రజలకు అవమానకరంగా. రాష్ట్ర రాజకీయాల్లో మంచి మార్పు రావాలి, ప్రజలకి గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఆ గౌరవం అనేది లేకుండా జరిగింది గత 5 సంవత్సరాలు. గతంలో ఎన్నడూ కూడా లేదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పు చేర్పులు, ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, పోతూ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి దోషాలు జరిగిన సందర్భం ఎక్కడ లేదు. అది ఏదైనా జరిగిందంటే గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో మాలాంటి వ్యక్తులు కూడా ఆ పార్టీలో గెలిచినా కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే పార్టీలో ఉన్నాం కాబట్టి. కానీ ఈరోజు బయటకు వచ్చినాక ఇవాళ బయటికి రావడం కూడా ఒక ప్రధాన కారణం. ఆ పార్టీలో ఒక విష సంస్కృతి ఉంది. కొద్దిమంది ఆ పార్టీలో లబ్ధి పొందుతారు, మిగతా వాళ్ళు ఎవరిని పార్టీ సభ్యులుగా చూడరు. అది ఆ అధినాయకుడు కూడా తెలియదు. అందుకని ఇలాంటి పార్టీలో ఉండటం కష్టమనే భావించి నేను బయటికి రావడం జరిగింది. జనసేన పార్టీలో చేరటం కూడా జరిగింది. నేను గతంలో 2009లో కూడా ప్రజారాజ్యం తరఫున పోటీ చేయడం జరిగింది తెనాలి నియోజకవర్గం నుంచి. ఆ ఒక్క పార్టీలో ఇవాళ ఏదైతే మాకు గుంటూరు జిల్లాలో ఇవాళ సత్సంబంధాలు ఉన్నాయో, ప్రజారాజ్యం పార్టీని అనుకుంటున్న చాలామంది వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీకి బలోపేతంగా ఉన్నారు. బయటికి రాబోయంటే వయసు అయిపోయినా కూడా వాళ్ళు ఎంతోమంది పునాదులుగా ఉన్నారు ఈరోజు ఈ పార్టీకి. సో రానున్న రోజుల్లో ఇవాళ జనసేన పార్టీలో ఎక్కువ మంది యువత ఉంది. ఇలాంటి యువతకి మార్గదర్శకంగా మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అనుగుణంగా ఆ యువతకి మంచి మద్దతుతో వాళ్ళందరూ కూడా వెనుకొండి ముందుకు నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.